వేదిక మీద ఉన్న బీజేపీ ముఖ్య నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, నిరుద్యోగ యువతలకి, ఇక్కడికి వచ్చేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా. నిరుద్యోగుల గురించి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయాలని నడుం బిగించింది. గత 9 సంవత్సరాల నుంచి వాళ్ళకి అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కోసం 30 లక్షల మంది జీవితాన్ని రోడ్డు మీద పడేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు దాని మీద విడిచిపెట్టే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది, ముందు అడుగు వేయడం జరిగింది. అందుకే ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ. దానికి మా సంజయ్ గారు, మా నాయకులందరూ ముందుకు వెళ్తున్నాం, పోరాడుతున్నాం. ఇవాళ సంగారెడ్డి ఒకప్పుడు ఎంపీ నేను ఇక్కడ. సో సంగారెడ్డిలో ఈ నిరుద్యోగులది కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో పాదయాత్ర కూడా సంజయ్ గారు చేస్తారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని నన్ను ప్రారంభించమన్నారు. ప్రారంభించిన తర్వాత నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, నేను వెళ్తాను. సో కంప్లీట్ చేసేది సంజయ్ గారు చేస్తారు. కేసీఆర్ నోటిఫికేషన్ అన్నది ముందు అనౌన్స్ చేస్తారు. నోటిఫికేషన్ అన్నది టోటల్ గా కరప్షన్ తినడానికి. ఆ నోటిఫికేషన్ దాంట్లో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తారు, కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడు, వేస్ట్ టైం. ఈయన ఒక 4 స్టేజెస్ ఉంటాయి నోటిఫికేషన్. దాంట్లో ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తాడు. ఆ వెంటనే అనేక చోట్ల కోచింగ్ సెంటర్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. మరి దాంట్లో డబ్బు తినచ్చు, డబ్బు దోచుకోవచ్చు. సో దాంట్లో కేసీఆర్ది దోపిడీ, రాబడి ఫస్ట్. రెండోది, గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి అంటే 60, 70, 80 వేల ఉద్యోగాలు, కొన్ని వేలు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. కానీ దానికి ఫీజులు వసూలు చేయడంలో దాంట్లో మాత్రం కేసీఆర్ గారి దిట్ట. అందులో కూడా దోపిడీ, రాబడి. ఇక మూడోది, పేపర్లు, క్వశ్చన్ పేపర్లు తయారు చేయడం. ఆ తయారు చేసే దాంట్లో అన్ని అవకతవకలు, లోట్లు, ముసుగులు, గుంగుతులాట్లు, దాంట్లో కూడా డబ్బులు వసూలు చేయడం. అందులో కూడా కేసీఆర్ దోపిడీ, రాబడి. ఇక నాలుగోది ఏంటంటే, ఏ పేపరు క్వశ్చన్ పేపర్ ఉందో ఆ పేపరు 10 రోజులకి తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అంటారు కదా, ఆ 10 రోజుల ఎగ్జామ్ ముందే ఒక్కొక్క పేపర్ కి 30 లక్షలు, 40 లక్షలుగా ఒక్క పేపర్ కి అమ్ముకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా దోపిడీ, రాబడి. ఇలాగ ఎన్ని దోపిడీలు, రాబడీలు జరుగుతుంటాయి. ఇక్కడ యువకులేమో కోచింగ్ సెంటర్కి వెళ్తారు, ఫీజులు కడతారు, పేపర్ కి డబ్బులు ఇస్తారు, నా చదువుకుంటాను అంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేసీఆర్ టోటల్ గా ఒక వ్యాపారంగా చేసుకున్నాడు. సిగ్గుందా కేసీఆర్ అంటాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే, లీగల్ చేశాడు. ఇవాళ ఏమంటాడు, ఈ యొక్క ఎగ్జామ్ ని, ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేశానంటాడు. ఏమయ్యా, జస్ట్ ఒక్క మాట బంద్ చేశానంటో. కానీ కేసీఆర్ సంవత్సరం నుంచి కష్టపడి చదివిన వాళ్ళకి నువ్వు ఏ సవాళ్ళని చెప్తావు? వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోయి 30 లక్షల మందిని రోడ్డు నుంచో పెట్టావు, వాళ్ళకి సమాధానం చెప్పు. జీవితాన్ని నాశనం అయిపోయిన జీవితాన్ని నువ్వు తిరిగిస్తావా? రద్దు చేస్తున్నానని చెప్పావు, ఒకే ఒక్క మాట రద్దు.
ఎగ్జామ్ రద్దు. నీకు చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ ఆ యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, డబ్బు ఖర్చు పెట్టారు. ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తాయి, నా తల్లిదండ్రులు చూసుకోవచ్చు, నాకు మంచి జీవితం ఉండొచ్చు అని ఇంటి ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు వది ఆశలు అమ్మి హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఉండి ఇంత చేస్తే జస్ట్ ఒకే ఒక మాట, ఎగ్జామ్ రద్దు. ఈ రకంగా చేసావు కేసీఆర్. అందుకే కేసీఆర్ అంటారు, కేసీఆర్ నువ్వు ఒక యూస్లెస్, నీ ప్రభుత్వం ఒక హోప్లెస్, యువకులు హెల్ప్లెస్, యువకులు హెల్ప్లెస్. ఒక్క నిమిషం, హెల్ప్ చేయని నువ్వు ప్రజల్ని హెల్ప్లెస్ చేసావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు. ఇవాళ అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క బిడ్డకి ₹1,00,000 చొప్పున నువ్వు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ. కానీ మీరేమనుకుంటున్నారు, ₹1,00,000 ఇస్తాడనుకుంటున్నారా? ఇస్తాడా? ఎవడు? ఆయన దగ్గర ఎంతసేపు ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. రాబడి ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు. అందుకే ఈ రకంగా మోసాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ప్రతిదానికి, ఇప్పుడు కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది అనుకోండి, అది ఇరుక్కున్నారు, బయటకు వచ్చింది. బయటకు వస్తే వెంటనే దానికి ఒక లీక్ అంటాడు, లీక్ ఇస్తాడు, మీ యువకుల్ని వీక్ చేస్తాడు. వీక్ చేయడం వల్ల వాళ్ళ యువకులు మానసికంగా కుంగిపోయారు. నా జీవితం ఏంటి, నా బతుకు ఏంటని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించగలవా కేసీఆర్? నేను అడుగుతున్నాను. ఇవాళ నువ్వు బతికించలేవు. 9 ఏళ్ల నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమందిని ఆదుకున్నావు? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? కేజీ టు పీజీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అలాగే చెప్పుకుంటే వెళ్తే ఎక్కడ ఆన్సర్ దొరకదు. అందుకే అంటారు కేసీఆర్ యువర్ మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్, యువర్ మ్యాన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాదు. నువ్వు నీ మనసు క్రూరమైన మనసు. ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ అభివృద్ధి చేద్దాం, యువకులకు అడ్డుగా నిలబడతావు, మహిళలకు పెద్దడుగు వేద్దామని నీకు లేదు. తెలంగాణ డెవలప్మెంట్ అని లేదు. తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెచ్చిన మనిషిగా నాకు బాధ వేస్తుంది కేసీఆర్. నువ్వు సక్రమంగా ఉంటే ఎందుకు ఈ తెలంగాణ ఎలా ఉంటుంది? నీ కూతురు లిక్కరు, నీ కొడుకు ఇప్పుడు దీంట్లో లీకులు చేసిన వీరుడు. నువ్వు భారతదేశం మొత్తం ప్రతిపక్షాలున్న పార్టీలకు ఫండింగ్ చేస్తానన్నావు. ఆ ఫండింగ్ నీ డబ్బులు ఇస్తాను, నన్ను చైర్మన్ చేయమన్నావు. అంటే నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సంపద కాదా? ఒకప్పుడు నీకు డబ్బు ఉందా? నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది 1,00,000 లేని వాడుకు 1,00,000 కోట్లు అలా వచ్చినాయి తెలంగాణ డబ్బు. సో ఈ రకంగా ఈయనకి ఎక్కడైనా లీక్ అయ్యి నేషనల్ ఛానల్స్ లో ఈయన డబ్బంతా భారతదేశానికి ఖర్చు పెడతాడని చెప్పగానే ఆ వెంటనే ఒక లీకు, ఒక వీక్ చేసి సంజయ్ గారి మీద ఆయనకు నిందమొప్పి 10వ తరగతి పరీక్షలకి ఒక లీక్ ఇచ్చింది, నాకు ఫోన్ వచ్చింది లేదా ఒక మెసేజ్ వచ్చింది, సంజయ్ గారే చేశారు ఇది మొత్తం అని ఆయన అరెస్ట్ చేసి మొత్తం తిప్పి జైల్లో పెట్టారు. అంటే నీకు ఇబ్బందులు వస్తే, నీ పార్టీకి డ్యామేజ్ అవుతే నువ్వు అందరినీ తీసుకెళ్లి బొక్కలో పెడతావు, హింస పెడతావు, చంపుతావు. నువ్వు మాత్రం దర్జాగా ఉంటావు. సిగ్గుందా కేసీఆర్ అంటాను. ప్రజలారా, యూ హ్యావ్ అ రైట్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్. ఫైట్ చేయండి, చివరిదాకా ఫైట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.